ఇక రేవంత్ సోదరుల పెట్టుబడుల కట్టుకథలకు సంబంధించిన ఇప్పుడు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజశేఖర్ అందిస్తారు. రాజశేఖర్, ప్రధానంగా బేసిక్ గా రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే, ఏదైనా పనులు జరగాలి అంటే కొంత అనుభవం ఉండి కొంత స్టామినా ఉన్న కంపెనీలతోనే ఒప్పందాలు చేసుకుంటున్న పరిస్థితి ఉంటుంది. కానీ ఇప్పుడు కేవలం 15 రోజుల కింద స్టార్ట్ అయిన కంపెనీ అది 1000 కోట్ల పెట్టుబడులు పెడుతుందని చెప్తున్న వాటికి సంబంధించి ప్రజలంతా ఈ ఖచ్చితంగా కట్టుకథలే అని చెప్తున్నారు. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? స్వేచ్ఛ ముందుగా చెప్పుకోవాల్సింది ఏంటంటే 15 రోజుల కింద ఈ కంపెనీ తీసుకొచ్చారు. 15 మంది ఉద్యోగులు ఉన్నారో కూడా తెలియదు. కానీ ఈ కంపెనీ 1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది, 500 మందికి ఉద్యోగాలు కల్పిస్తుంది అంటూ ఒక ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో దాదాపు ఈ నెల 3న దాదాపు 30 మంది అఫీషియల్గా వెళ్ళారు. బ్యూరోక్రాట్లు, ఐటీ శాఖ మంత్రి, తర్వాత కొంతమంది పార్టీ నేతలు కూడా వెళ్ళారు. దాదాపు ఓవరాల్గా 40 మంది ఈ పెట్టుబడులు తీసుకొస్తామంటూ ఈ నెల 3న శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి పోయారు. ఈ నెల 5న ఫ్యూచర్ బయో అనే కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ కంపెనీ పెట్టుబడుల విషయంలోనే అసలు ఎలాంటి పెట్టుబడులు తెస్తున్నారో అనేది ఒకసారి క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలను నమ్మించబోయారు. పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నాం, పెద్ద ఎత్తున రాష్ట్రంలో అట్రాక్టివ్ చేసేసి అనేక మంది ఇన్వెస్టర్స్ రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారంటూ పెద్ద ఎత్తున అంటూ ఈ నెల 5న ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందాన్ని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేశారు. సో ఆ ఒప్పందం తేటతెల్లం కావడంతో అది నిజం అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అది ఒప్పందం అంతా కూడా బోగస్ ఒప్పందం అంటూ బయటపడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన టీంకు ఒక భయం చొచ్చుకున్న పరిస్థితి కనపడతా ఉంది. దీంతో బ్యూరోక్రాట్లను రంగంలోకి దించారు. వాళ్లతో మేము ఒప్పందం చేసుకున్నాం, ఇది నమ్మండి, ఇది నిజము అంటూ వాళ్ళతో అమెరికా నుంచి హైదరాబాద్కు వీడియోలు పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా కంపెనీలు పెట్టుబడులకు సంబంధించి గత 10 ఏళ్ళుగా మనం చూసాము. ముందుగా ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన ఆ కంపెనీ ప్రతినిధులతో సమావేశమవుతారు. ఆ కంపెనీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఆ పారామీటర్స్ ఏంటంటే ఆ కంపెనీకి రిజల్ట్స్ ఉంటాయి. ఎవ్రీ కంపెనీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది. ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళు ఎంత పెట్టుబడి పెట్టగలుగుతారు, వాళ్ళు పెట్టిన తర్వాత ఆ కంపెనీ సస్టైన్ చేసి రన్ చేయగలుగుతారా అనే కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో ఆ పారామీటర్స్కి అనుగుణంగా ఆ కంపెనీ బయోడేటా తీసుకున్న తర్వాతనే ఆ కంపెనీ ప్రతినిధులతో ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వ్యక్తి ముందుగా సమావేశమై ఆ తర్వాత ఉన్నత అది అంటే ఇప్పుడు ఐటీ శాఖ మంత్రి కావచ్చు, లేదా ఇప్పుడు ముఖ్యమంత్రి వెళ్ళాడు కాబట్టి ముఖ్యమంత్రి, వీళ్ళు సమావేశమై ఆ తర్వాత ఎంఓయు ఆ కంపెనీ డైరెక్టర్ల సమక్షంలో ఆ కంపెనీ డైరెక్టర్ల సమక్షంతో ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఓయు ఎక్స్చేంజ్ చేసుకొస్తారు. ఆ ఎక్స్చేంజ్ ఇచ్చేటప్పుడు కూడా మీడియాకి రిలీజ్ చేసేటప్పుడు కూడా ఆ కంపెనీ ఎన్ని కోట్ల పెట్టుబడి పెడుతుంది, ఆ కంపెనీ ఎన్ని సంవత్సరాల నుండి ఉంచుంది, ప్రస్తుతం అక్కడ ఎంతమంది ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు, రేపు పెట్టుబడి పెట్టిన తర్వాత వాళ్ళు ఏమేమి అడుగుతున్నారు, వాళ్ళు ఎంతమంది ఎన్ని వేల మందికి లేదా ఎన్ని వందల మందికి మన కంపెనీ మన రాష్ట్రంలో పెట్టుబడి పెడితే మనకు ఉద్యోగాలు ఇవ్వబోతుంది అనేదితో పాటు ఆ కింద ప్రెస్ నోట్లోనే కింద పూర్తి కంపెనీ బయోడేటా అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనం ఈ నెల 3న నుంచి అమెరికా పర్యటనకు వెళ్ళారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పర్యటనకు వెళ్ళారు. వాళ్ళు ఒప్పందాలు జరుగుతున్నాయని చెప్తా ఉన్నారు. కొన్ని ప్రెస్ నోట్లు రిలీజ్ చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఆ ప్రెస్ నోట్లో ఈ పలానా కంపెనీ ఈ డీటెయిల్స్ ఇది ఈ కంపెనీ అని ఎక్కడ కూడా బహిర్గతం చేయట్లేదు. ఓన్లీ ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయని మాత్రమే చెప్తా ఉన్నారు. ఎగ్జాంపుల్ తీసుకుంటే కాగ్నిజెంట్ అనే కంపెనీ ఇప్పటికే హైదరాబాద్లో దాదాపు 1500 నుంచి 2000 మందితో ఇక్కడ ఆల్రెడీ వర్క్ చేస్తుంది. అయితే ఈ కంపెనీ యాజమాన్యంతో నిన్న సమావేశమయ్యారు. వాళ్లను ముఖ్యమంత్రి గారు ఇన్వైట్ చేస్తూ ఒకసారి హైదరాబాద్ వచ్చి చూడండి, మీ కంపెనీ మరి ఇక్కడ ఎక్స్పాన్షన్ చేయమని వాళ్ళని కోరడం జరిగింది. ఇదే ప్రెస్ నోట్ రూపంలో ఇచ్చారు. ఇప్పటికే ఇక్కడ హైదరాబాద్లో ఆ కంపెనీ పనిచేస్తున్నప్పుడు ఆ కంపెనీకి ఇక్కడ ఈ హైదరాబాద్లో తెలంగాణలో ఎట్లాంటి పాలసీలు ఉన్నాయి, ఇండస్ట్రీ పాలసీలు ఉన్నాయి, ఎట్లాంటి పాలసీలు వస్తే మాకు వస్తే అక్కడ లబ్ధి చెందుతుంది అనేది ఇప్పటికీ ఆ కంపెనీ వాళ్ళకి తెలుసు. కానీ అలాంటి కంపెనీ వాళ్ళతో సమావేశమై ఒకసారి వచ్చి చూడమనడం కూడా చాలా హాస్యాస్పదంగా ఉందని చెప్పేసి ఐటీ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ముఖ్యంగా ఈ 14 రోజుల ట్రిప్లో అమెరికాతో పాటు సౌత్ కొరియా కూడా వెళ్తూ ఉన్నారు. సో ఈ ఇండస్ట్రీస్ అనేది ఒక ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళినప్పుడు దాదాపు పెద్ద ఎత్తున పెట్టుబడులు అనేవి వరదల రావాల్సి ఉంటుంది. కానీ ఆ సిచ్యువేషన్ అయితే మనకి ఎక్కడా కూడా కనపడతలేదు. ఈ ఒక డొల్ల కంపెనీతోటే వ్యవహారం అంతా కూడా బయట కావడంతో దాన్ని కప్పిపుచ్చుకునేందుకు చాలా తీవ్రమైన కసరత్తే జరుగుతుంది. సో బ్యూరోక్రాట్లను అందరినీ కూడా రంగంలోకి దించారు. సో ఎందుకంటే ఒక కంపెనీ నామ్స్ ప్రకారం ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ ప్రకారం ఆ కంపెనీకి అయితే మన దగ్గర ఉన్న కొంతమంది ఇండస్ట్రియలిస్టులు కానీ ఐటీ ఎక్స్పర్ట్స్ కానీ కొంతమందితో మనం మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉన్నారు, ఈ కంపెనీ ఏదైతే స్వచ్ఛ బయో అనే కంపెనీ ఉందో ఈ కంపెనీలో 2 రకాలుగా లబ్ధి పొందడానికే వాళ్ళు ఈ కంపెనీతో ఎంఓయూ చేసుకున్నట్టు చెప్తా ఉన్నారు. ఒకటి
తన దగ్గర ఉన్న ఏదైతే బ్లాక్ మనీ ఉంటుందో దీన్ని కంపెనీ రూపంలో ఈ 1000 కోట్ల రూపంలో తీసుకొచ్చి దాన్ని వైట్ మనీగా మార్చుకోవడం ఒకటి. ఆ కంపెనీని ఇక్కడ తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి ఏదైనా ఒక ప్రదేశంలో ఆ కంపెనీకి ఒక 100 ఎకరాల 50 ఎకరాల కొంత ల్యాండ్ పూలింగ్ చేసే ఇచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. ఈ రెండు లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఆ కంపెనీని తెలంగాణలో ఏర్పాటు చేసేందుకు MOU చేసుకున్నట్టు కూడా వాళ్ళు చేసుకున్నట్టు తెలుస్తుందని చెప్పేసి కొంతమంది ఆ రంగంలో ఉన్న నిపుణులు మనం మాట్లాడితే వాళ్ళు చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. అయితే రాజశేఖర్ ఇవన్నీ కూడా అంటే రాష్ట్ర ప్రయోజనాలా లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాలా అనే చర్చ కూడా నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ ఏదున్నా కూడా తాము చెప్పిందే నిజం, ఇదే నిజమని నమ్మాలి, దానికి ఎదురుగా ఏ ప్రశ్నలు వేయకూడదు, దానికి సంబంధించి ఏమి అడగకూడదు అన్న వ్యవహారమే కనిపిస్తుంది. అంటే ఈ పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలకు సంబంధించి కూడా అదే విధంగా ఉంది. సో ఇంతకుముందు మీరు అన్నట్టుగా కూడా కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రిజిస్ట్రేషన్ కావచ్చు, దానికి సంబంధించిన డేటా కావచ్చు, ఇవన్నీ ఎక్కడ కూడా అవైలబిలిటీలో లేకుండా కేవలం వీడియోలు తీసి పంపించి చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మే పరిస్థితి ఉందా ఇప్పుడు? సో ఇది నమ్మించే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఇవాళ నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఈ విషయాన్ని బట్టబయలు చేయడంతో తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. ఇంత మోసం జరిగిందా, అమెరికా వెళ్ళి కంపెనీలు తీసుకొస్తామన్న ముఖ్యమంత్రి ఆయన టీం ఇంత మోసం చేస్తుందా అని చెప్పేసి ఒకటి బట్టబయలైన పరిస్థితి అయితే ఇప్పుడే ఉంది. ఇవైతే ముఖ్యంగా మరొక విషయం కూడా మనం ఇక్కడ చూడాలి. అదే అమెరికాలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఐటీ మినిస్టర్ ఉన్నాడు, పలువురు బ్యూరోక్రాట్స్ ఉన్నారు. కానీ అక్కడ ఉన్న తెలంగాణ ఐటీ ఎన్ఆర్ఐలు ఎవరైతే ఐటీ వింగ్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళే గత 2-3 రోజులుగా కొన్ని వీడియోలు కూడా విడుదల చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. తిరుపతి రెడ్డి అనే ఒక ఎన్ఆర్ఐ కావచ్చు, హరీష్ రెడ్డి అనే మరో ఎన్ఆర్ఐ కావచ్చు, ఇక్కడ మొత్తం ఏం లేదు, బోగస్ కంపెనీలతో చిన్న కంపెనీలతో వాళ్ళు సమావేశం అవుతున్నారు. వాళ్ళతో పెట్టుబడి తీసుకొచ్చే సత్తా కూడా వాళ్ళ దగ్గర అయితే కనపడతలేదు. మేము ఇక్కడే అమెరికాలో ఉన్నాం, మేము స్వయంగా చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి ఎమ్మటి కొంతమంది ఏపీకి చెందిన వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, గతంలో ఆయన పనిచేసిన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే హల్చల్ చేసి ఒక క్రియేట్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారంటూ కూడా స్వయంగా ముఖ్యమంత్రి ఉన్న ఎక్కడైతే MOU చేసుకుంటున్నాను కంపెనీలు తీసుకొస్తున్నా అని చెప్తున్నాడో అదే ప్రదేశం నుంచి చాలామంది ఇవాళ ట్విట్టర్ ఎక్స్ ద్వారా పోస్టులు పెడుతున్న పరిస్థితి కనపడుతుంది, వీడియోలు రిలీజ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. తెలంగాణ ప్రజలారా మోసపోకండి, ఇట్లాంటి బోగస్ మాటలు నమ్మకండి అని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పరిస్థితి కనపడుతుంది. అయితే గతంలో దావోస్ వెళ్ళారు మొన్న జనవరిలో, కానీ దావోస్కి వెళ్ళి వచ్చిన తర్వాత దాదాపు 8 నెలలు కావాల్సింది. ఇప్పటికి పట్టుమని దాదాపు ఒక 10 కంపెనీలు కూడా ఇప్పటికీ పొజిషన్ అంటే గ్రౌండ్కి రియాలిటీకి రాని పరిస్థితి. మనం నేను గత 10 ఏళ్ళుగా ఐటీ అండ్ ఇండస్ట్రీ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు, నేను అదే బీట్ రిపోర్టర్గా పనిచేశాను. గతంలో వాళ్ళు దావోస్ వెళ్ళినప్పుడు, స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు, అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు కనీసం ఒక 2 నుంచి 3 నెలలు వాళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాత 2 నుంచి 3 నెలల తర్వాత హైదరాబాద్లో కంపెనీల ఏర్పాటుకు సంబంధించి కార్యక్రమాలు జరుగుతుండే. అది భూమి పూజ కార్యక్రమం కావచ్చు, లేకపోతే ఎక్స్పాన్షన్ కార్యక్రమం కావచ్చు, ఏదో ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గత ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యేవారు. కానీ గత 7-8 నెలలుగా దాదాపు రాష్ట్రంలో ఐటీ కంపెనీలు కావచ్చు, పరిశ్రమలు కావచ్చు, ఎక్కడ కూడా పెద్దగా ప్రారంభించిన పరిస్థితి కనపడతలేదు. కనీసం భూమి పూజ చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తలేదు. ఎందుకంటే మనకు గత 8 నెలల పేపర్లు ఒకసారి తీసి చూసినా కూడా ఈ రాష్ట్రంలో పట్టుమని ఒక 10 కంపెనీలు ప్రారంభం కాలేదు, ఒక పట్టుమని ఒక ఐటీ కంపెనీలు కూడా ప్రారంభం కాని పరిస్థితి. కానీ ఇవాళ వ్యక్తిగతంగా తన స్వార్థం కోసం, తన సొంత లాభం కోసమే ముఖ్యమంత్రి ఈ అమెరికా పర్యటన వెళ్ళాడు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్రంలో కీలకమైన ఇప్పుడు వర్షాలు పడుతున్న సమయం, ఈ సమయంలో రాష్ట్రంలో ఉండి రోగాలు ప్రబలుతున్న సమయంలో, ఈ సమయంలో రాష్ట్రంలో ఉండాలి, ఐటీ శాఖ మంత్రి వెళ్ళి తీసుకురావచ్చు కదా అన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ ఎక్కడ ఐటీ శాఖ మంత్రికి క్రెడిట్ వస్తుందో అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఇవాళ అమెరికా వెళ్ళాడు అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే గత 10 ఏళ్ళుగా అదే ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన జయేష్ రంజన్కు కొంత ఈ రంగంలో ఐటీ అండ్ ఇండస్ట్రీస్ రంగంలో చాలా అనుభవం ఉంది ఆయనకి. సో అనేక కంపెనీలతో ఆయనతో ఇప్పటికీ టచ్లో ఉన్నారు. సో ఆయన తీసుకొచ్చే కొద్ది కంపెనీలను ఐటీ శాఖ మంత్రి ద్వారా వస్తే అవి ఎక్కడ ఆయన క్రెడిట్ చెందుతుందో ఆ క్రెడిట్ అంతా తనకే రావాలి. తన హయాంలోనే తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పెద్ద ఎత్తున కంపెనీలు తీసుకొచ్చానన్న ప్రకటన చేయించుకోవాలన్న ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉందని చెప్పేసి కూడా కొంతమంది ఎక్స్పర్ట్స్ అయితే చెప్తా ఉన్నారు. ఆ రంగ నిపుణులు, ఐటీ రంగ నిపుణులు అయితే చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. సో మొత్తంగా తన వ్యక్తిగత, తన స్వార్థం కోసం, తన సొంత లాభం కోసానికి ఈ పర్యటన చేశాడు. ఈ 14 రోజుల పర్యటన సౌత్ కొరియా, రేపు సౌత్ కొరియా వెళ్తున్నారు. సౌత్ కొరియా కావచ్చు, ఇది కావచ్చు, అమెరికా పర్యటన. ఈ దాదాపు 14 రోజుల్లో అక్కడ ఉండి పెద్దగా తీసుకొచ్చే పరిస్థితి అయితే, కంపెనీలు వచ్చే పరిస్థితి అయితే కనపడతలేదు. ఎందుకంటే
మన రాష్ట్రంలో ఇక్కడ ఉండి చాలా కంపెనీలను తీసుకొచ్చిన పరిస్థితి. కిటెక్స్ లాంటి కంపెనీ కేరళ నుంచి తరలి వెళ్తుంటే పశ్చిమ బెంగాల్ ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ పంపించి వాళ్ళ తీసుకొచ్చి చందనావెల్లిలో దాదాపు 2,000 మందికి కిటెక్స్ లాంటి క్లాత్ ఇండస్ట్రీకి సంబంధించిన పరిశ్రమ ఇవాళ 2,000 మందికి అక్కడ ఉపాధి కల్పిస్తుంది. సో ఇట్లాంటి అనేక కంపెనీలను తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఐటీ అండ్ ఇండస్ట్రీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబుపై ఉన్నది, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉన్నది. కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఇండస్ట్రీ తీసుకురావడానికి కాకుండా తమ సొంత లాభం కోసానికి ప్రయత్నిస్తున్నారు. అయితే రాజశేఖర్ బయటికి చూడడానికి మాత్రం ఇది రాష్ట్రానికి పెట్టుబడులు, కంపెనీలు, అభివృద్ధి దీనికి సంబంధించిన మాట చెప్తున్నారు. కానీ లోపాయికారిగా చూసుకుంటే మాత్రం కేవలం రేవంత్ సోదరులకు లబ్ధి చేకూర్చే విధంగా, వాళ్ళకి బెనిఫిట్ వచ్చే విధంగా మాత్రం ఈ చర్యలు కనిపిస్తున్న నేపథ్యంలో అంటే ఎందుకు ఇంత బాహాటంగా, ఇంత వివాదాస్పదమయ్యే విధంగా పెట్టుబడుల పేరుతో ఇదంతా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది? అసలు దేనికోసం ఇదంతా పాకులాటైన ఒక చర్చ కూడా జరుగుతుంది. సో ముఖ్యంగా మనం ఒక విషయాన్ని గమనిస్తే గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా చెప్పుకోదగ్గంగా చాలా అత్యధికంగా శరవేగంగా డెవలప్ అయిన రంగాల్లో 2-3 రంగాలు ఉన్నాయి. అందులో ఒకటి ఐటీ అండ్ ఇండస్ట్రీ కూడా ఒక రంగం కూడా చెప్పుకోవచ్చు. మిగతా అగ్రికల్చర్ రంగం పెద్ద ఎత్తున డెవలప్ అయింది. అయితే ఈ టెక్నాలజీ విషయానికి వస్తే, ఇండస్ట్రీ పరంగా వస్తే ఈ 2 రంగాలు గత 10 ఏళ్ళుగా చాలా వేగంగా ఊహించిన దానికన్నా శరవేగంగా డెవలప్ అయింది. హైదరాబాద్ విషయానికి వస్తే పెట్టుబడులు ఆ స్థాయిలో రావడం, ఒక ఇంటర్నేషనల్ స్థాయిలో ఫార్మా సిటీ హబ్గా తయారు చేయాలన్న ఉద్దేశంతో దాదాపు పెద్ద ఎత్తున ల్యాండ్ పూలింగ్ చేశారు. దాదాపు 200 కంపెనీలకు అక్కడ పర్మిషన్ కూడా ఇచ్చారు. సో తిరిగి ఇప్పుడు అధికారంలోకి వస్తే ప్రభుత్వం అక్కడ ఫార్మా కంపెనీలు ఎస్టాబ్లిష్ చేసేది. కానీ ఇప్పుడు దాదాపు ఇప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళాడు, ఫార్మా కంపెనీలు కూడా పిలుస్తున్నామని చెప్తూ ఉన్నాడు. కానీ ఫార్మా కంపెనీలు వస్తే వాళ్ళు ఎక్కడ పెడతారు, ఏంది వాళ్ళ పాలసీ? ఈ ప్రభుత్వానికి ఇప్పటివరకు ఒక పాలసీ అంటూ ఇండస్ట్రీపై కూడా ఎక్కడా లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ మీదనే డిపెండ్ అయ్యి కొంత ముందుకెళ్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కానీ పర్టికులర్గా మేము ఇది చేస్తాము, ఇండస్ట్రీకి చేస్తామన్న ఒక పాలసీ అయితే ఈ ప్రభుత్వం దగ్గర లేదు. గతంలో తీసుకొచ్చిన టీఎస్ఐ ఏదో అవుతుందో ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఆ పాలసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఎందుకంటే అతి తక్కువ టైంలో ఒక కంపెనీకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ ఇవ్వకపోతే ఆ అధికారి ఎవరైతే ఎందుకు ఇవ్వలేదు అనేది రెస్పాన్సిబిలిటీ కూడా ఆ పాలసీలో తీసుకొచ్చారు. అందులో భాగంగానే అనేక కంపెనీలు వచ్చాయి పెద్ద ఎత్తున. ఇవాళ చంద్రపల్లి పార్కు మొయినాబాద్ దగ్గర రంగారెడ్డి జిల్లాలో ఒక పెద్ద ఇండస్ట్రీస్ పార్క్ వచ్చింది. అలాగే దండుమైలారం పార్కు, ఇట్లా దాదాపు 200 పైగా కొత్తగా ఇండస్ట్రీస్ పార్క్ వచ్చాయి. తర్వాత అనేక ఐటీ కంపెనీలు వచ్చాయి. పెద్ద ఎత్తున నవాట్రీస్ లాంటి కంపెనీలు బేగంపేటలో చిన్న కంపెనీ నడుపుతుంటే వాటిని దాదాపు 2 నుంచి 3 వేల ఎంప్లాయీస్తో ఎక్స్పాన్షన్ చేస్తూ ఇవాళ హైటెక్ సిటీలో పెట్టారు. అంటే చాలా కంపెనీలకు ప్రోత్సహిస్తూ ప్రభుత్వం వాటిని ఎక్స్పాన్షన్, ఉన్న కంపెనీలను ఎక్స్పాన్షన్ చేయించింది. సో చాలా కంపెనీలను తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. అయితే ఇప్పుడు మాత్రం సొంత లాభం కోసం, సొంత ప్రాక్లాట కోసమే ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళాడు అన్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. వెళ్ళాడు కానీ ఆ తీసుకొచ్చే కంపెనీలు కూడా డొల్ల కంపెనీలు అని బయటపడడంతో ఇప్పుడు ఏం చేయాలో పాల్పోచలేని పరిస్థితి అయితే వాళ్ళలో కనిపిస్తూ ఉంది. దాంతో బ్యూరోక్రాట్లతో వీడియోలు అయితే ప్రస్తుతం రిలీజ్ చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛ.